మన జీవితంలో కలిగే ప్రతి సుఖానికి దుఃఖానికి కారణము మన ఇంద్రియాలే. ఇలా కలిగిన సుఖదుఖాలను వచ్చిపోయేటివిగా తీసుకొని అవి శాశ్వతాలు కావు అని గ్రహించి వాటిని పట్టించుకోకుండా ఉండు అర్జున. ఎవరైతే ఈ సుఖదుఖాలను సమానంగా చూస్తారో వారే మోక్షానికి అర్హులు అని శ్రీకృష్ణ పరమాత్మ మనకి భగవద్గీతలోని 2వ అధ్యాయంలో 14-15 శ్లోకాలలో తెలియజేశారు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత యం హి న వ్యతయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే.